నమస్కారం. ఈరోజు మనం హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ముఖ్యంగా హోటల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. గెస్ట్ ఎక్స్పీరియన్స్ను ఇంప్రూవ్ చేయడం, ఆపరేషన్స్ ఈజీ చేయడం, ఇంకా రెవెన్యూ పెంచడంలో ఏఐ ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. దీనికోసం మనం కొన్ని ఇండస్ట్రీ రిపోర్ట్స్, తెలంగాణ టూరిజం పాలసీ డాక్యుమెంట్స్ కూడా రెఫర్ చేస్తున్నాం. కరెక్ట్. ఏఐ ఇప్పుడు జస్ట్ ఒక టెక్నాలజీ కాదు కదా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీనే మార్చేసే ఒక పవర్ లాంటిది. పర్సనలైజ్డ్ సర్వీసుల నుండి ప్రైసింగ్ వరకు, మార్కెటింగ్ స్ట్రాటజీల వరకు అన్నిటిపైన దీని ప్రభావం ఉంది. సరే, అయితే ముందుగా గెస్ట్ ఎక్స్పీరియన్స్ సైట్ చూద్దామా? ఏఐ అతిథులకు ఎలాంటి కొత్త అనుభవాలనిస్తోంది? ఉదాహరణకి చెక్-ఇన్ అవుట్ ప్రాసెస్ ఏమైనా సింపుల్ అయిందా? ఖచ్చితంగా. చాలా హోటల్స్ ఇప్పుడు ఆటోమేటెడ్ చెక్-ఇన్, చెక్అవుట్ వాడుతున్నాయి. అంటే వెయిటింగ్ టైమ్స్ తగ్గుతాయి కదా. అంతేకాదు, పెద్ద హోటల్ చైన్స్ అయితే హిల్టన్, మ్యారియాట్ లాంటివి 24/7 పనిచేసే ఏఐ చాట్బాట్స్ కూడా వాడుతున్నాయి. ఓ, 24/7? అవును. గెస్ట్లకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలన్నా ఇవి వెంటనే హెల్ప్ చేస్తాయన్నమాట. అంటే ఎప్పుడూ సపోర్ట్ దొరుకుతుందన్నమాట. మరి పర్సనలైజేషన్, గెస్ట్లకు కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఇవ్వడంలో ఏఐ ఏం చేస్తోంది? అదే, అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఏఐ ఏం చేస్తుందంటే గెస్ట్ల పాత బుకింగ్స్, వాళ్ల ప్రిఫరెన్సెస్ వాటన్నిటినీ అనలైజ్ చేస్తుంది. ఓకే. దాని బేసిస్ మీద వాళ్లకు తగ్గట్టుగా పర్సనలైజ్ సర్వీస్లో మేబీ రూమ్ రికమెండేషన్స్, ఫుడ్ సజెషన్స్ ఇస్తుంది. గెస్ట్లకు అది నచ్చుతుంది కదా, తమని గుర్తించారని. కరెక్ట్. ఆ ఫీలింగ్ ఇంపార్టెంట్. దానివల్ల రెవెన్యూ కూడా పెరుగుతుంది. ఒక స్టడీ ప్రకారం అయితే ఈ పర్సనలైజేషన్ వల్ల రెవెన్యూ 10 నుంచా? అబ్బా, అవును, 10-30% పెరిగిందట. 30%? చాలా ఎక్కువది. అవును. ఇంకా వాయిస్ కమాండ్స్తో రూమ్ కంట్రోల్స్, లైట్స్, ఏసీ, టీవీ లాంటివి విన్నాను. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడే చాట్బాట్స్, డిజిటల్ కన్సియర్జ్ సర్వీసులు, ఇవన్నీ గెస్ట్ ఎక్స్పీరియన్స్ను చాలా పెంచుతున్నాయి. భలే ఉందిది. సరే, గెస్ట్ సైడ్ బావుంది. మరి హోటల్ ఆపరేషన్ సంగతేంటి? అంటే లోపల పనులు ఎలా సింపుల్ అవుతున్నాయి? ఏవైనా ఆటోమేట్ అవుతున్నాయా? అవుతున్నాయి. రెగ్యులర్గా చేసే కొన్ని సింపుల్ పనులు, అంటే టాస్క్ ఆటోమేషన్ అంటాం కదా, అవి. ఫ్రంట్ డెస్క్ దగ్గర కొన్ని రొటీన్ పనులు, రూమ్స్ అలాట్ చేయడం, ఇలాంటివి ఏఐ ద్వారా ఆటోమేట్ అవుతున్నాయి. అంటే స్టాఫ్ మీద బర్డన్ తగ్గుతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వేరే ముఖ్యమైన పనులపై కాన్సంట్రేట్ చేయొచ్చు. ఇంకా రోబోట్స్ కూడా వాడుతున్నారు తెలుసా? రోబోట్స్ అంటున్నారా? హోటల్స్లోనా? ఏం చేస్తాయి? అవును, రోబోటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. గెస్ట్లను వెల్కమ్ చేయడం, గైడ్ చేయడం, రెస్టారెంట్లలో ఫుడ్ సర్వ్ చేయడం, కొన్నిసార్లు క్లీనింగ్ కూడా. ఓ, ఇంకా లగేజ్ లేదా ఫుడ్ డెలివరీ కూడా చిన్న రోబోట్స్ వాడుతున్నారు. ఇంట్రెస్టింగ్. దీనివల్ల సిబ్బందికి చాలా రిలీఫ్. ఇంకో ముఖ్యమైన విషయం డైనమిక్ ప్రైజింగ్. డైనమిక్ ప్రైజింగ్ అంటే ఫ్లైట్ టికెట్స్ లాగానా? అంతే. డిమాండ్, సీజన్ని బట్టి రూమ్ రేట్లు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. దీనివల్ల ఆక్యుపెన్సీ, రెవెన్యూ రెండూ ఆప్టిమైజ్ అవుతాయి. చాట్బాట్ల ద్వారా కూడా దాదాపు 70-80% కస్టమర్ క్వెరీస్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. ఓకే. మరి రెవెన్యూ పెంచుకోవడానికి ఏఐ ఇంకెలా హెల్ప్ చేస్తుంది? మార్కెటింగ్, అప్సెల్లింగ్ లాంటివి? ఏఐ కస్టమర్ల బిహేవియర్, వాళ్ల ఫీడ్బ్యాక్ని బాగా అనలైజ్ చేస్తుంది. అంటే రివ్యూస్, కామెంట్స్ చూసి వాళ్ల సెంటిమెంట్ ఏంటి, హ్యాపీగా ఉన్నారా లేదా అని అర్థం చేసుకుంటుంది. సెంటిమెంట్ అనాలిసిస్ అంటారు కదా. అదే. దాని బేసిస్ మీద వాళ్లకు నచ్చే ప్రోడక్ట్స్ లేదా సర్వీసులని ప్రమోట్ చేస్తుంది. అప్సెల్లింగ్ అవకాశాలు కూడా సూచిస్తుంది. అంటే రూమ్ అప్గ్రేడ్ కానీ, స్పా ప్యాకేజ్ కానీ, ఇలా. ఓ, అంటే కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ టైంలో కరెక్ట్ ఆఫర్ అన్నమాట. అవును. సోషల్ మీడియాలో కూడా రైట్ టైంలో రైట్ కంటెంట్తో ప్రమోట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్సర్స్ను సెలెక్ట్ చేయడానికి కూడా ఏఐ హెల్ప్ చేస్తోంది. చాట్బాట్స్ ద్వారా డైరెక్ట్ బుకింగ్స్ కూడా పెరుగుతాయి. గుడ్. ఇలా డేటా ఆధారంగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కాంపిటీషన్లో ఒక ఎడ్జ్ వస్తుంది. అర్థమైంది. సరే, ఇక తెలంగాణ విషయానికొద్దాం. ప్రభుత్వం రీసెంట్గా కొత్త టూరిజం పాలసీ 2025-30 తెచ్చింది కదా. పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 3 లక్షల జాబ్స్ అని. మరి ఈ ఏఐ టెక్నాలజీలు అక్కడ ఎలా ఉపయోగపడతాయి? తెలంగాణ టూరిజం పాలసీలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషల్ టూరిజం ఏరియాస్ STAs, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, మైస్, ఎకో టూరిజం మీద ఫోకస్ ఉంది. ఇక్కడ ఏఐ చాలా హెల్ప్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్,
మెడికల్ టూరిజం కోసం ఒక ఎంవిటి పోర్టల్ లాంటిది డెవలప్ చేయొచ్చు. వెల్నెస్ సెంటర్స్లో ఏఐ బేస్డ్ సర్వీసులు ఇవ్వచ్చు. ఓకే. అలాగే STSలో స్మార్ట్ టూరిజం ఫీచర్స్, లైటింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటివి. సేఫ్టీ కోసం AI పవర్డ్ కెమెరాలు వాడొచ్చు. సేఫ్ టూరిజం అన్నమాట. కరెక్ట్. ఇంకా టూరిజం బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, PPP ప్రాజెక్టుల్లో కూడా ఏఐని బాగా వాడుకోవచ్చు. ప్రభుత్వం ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది కదా, క్యాపిటల్ సబ్సిడీ, SGST రీఎంబర్స్మెంట్, పవర్ టారిఫ్ కన్సెషన్స్ లాంటివి. రైట్. అంటే మొత్తం మీద చూస్తే హాస్పిటాలిటీలో AI నిజంగా ఒక పెద్ద మార్పు తెస్తుంది. గెస్ట్లకు బెటర్ పర్సనలైజ్డ్ సర్వీసులు, హోటల్స్కి ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఎక్కువ రెవెన్యూ అన్నీ పాసిబుల్ అవుతున్నాయి. తెలంగాణ లాంటి రాష్ట్రాలు తమ టూరిజం గోల్స్ రీచ్ అవ్వడానికి ఇది చాలా పవర్ఫుల్ టూల్ అయ్యేలా ఉంది. నిస్సందేహంగా. అయితే ఒక్క విషయం, కరెక్ట్ AI సొల్యూషన్స్ను, నమ్మకమైన వెండార్స్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవును, అది ఇంపార్టెంట్. అలాగే ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ముందు క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. వాటిని ఎలా కొలవాలి అంటే KPI సెట్ చేసుకోవాలి. ఇక ముందు చూడాల్సిన విషయం ఏంటంటే AI ఇంకా డెవలప్ అవుతోంది కదా, మరి పూర్తిగా రోబోట్లే పనిచేసే హోటల్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎంతవరకు వస్తుంది, ఎప్పటికొస్తుంది, అది చూడాలి. అదే నెక్స్ట్ క్వశ్చన్ ఏమో.